అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్స్ రెసిపీని తినే కొద్దీ తింటారు. ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టదు. ప్లేట్లో వేసినట్టే తినేస్తారు, ఒక్కటి కూడా వదలకుండా. స్పెషల్లీ చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా, మనకి పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. అలాగే దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు, ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు, ఈవెన్ మనము సైడ్ డిష్ లాగా నంచుకోవడానికి కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగా టేస్టీగా ఉంటాయి. మరి ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయలేనండి. ఉల్లిపాయలని సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీ బట్టి ఈ ఉల్లిపాయలని పెంచుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలకి దగ్గర 8 అయితే వచ్చాయి. అసలు సరిపోలేదన్నట్టు అంత టేస్టీగా ఉన్నాయి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే స్పైసీనెస్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు. మనం పచ్చిమిర్చి వేసింటాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ చూసి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని, ఇంకా శనగపిండి అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్లంతా వేసేసుకోవాలి. మీరు శనగపిండి ప్లేస్లో కావాలంటే బియ్యపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే జొన్న పిండి, గోధుమ పిండి, ఇలాగా ఏ పిండి అయినా తీసుకోవచ్చు ఆప్షనల్గా. ఇది శనగపిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా చేతితో నలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే లైట్గా మనకి ఉల్లిపాయల్లో నీరు అనేది వస్తుంది. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశారంటే చూడండి ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టుకుందాం. ఇలాంటిది ఎగ్ ఫ్రై ప్యాన్ ఉంటే కనుక ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది లేదు అనుకుంటే నార్మల్గా దోశ ప్యాన్ పైన, లేదంటే పొంగనాల ప్యాన్ పైన కూడా చేసుకోవచ్చు అండి. పోపు గరిటె ఉంటుంది కదా, దాంట్లో అయినా చేసుకోవచ్చు. లైట్గా ఆయిల్ని బ్రష్ చేసేసుకొని నువ్వులైతే వేసాను నేను. నువ్వులు వేసేసుకొని ఇలాగ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లిపాయ మసాలాని ఇలా వేసేసుకోవాలి. మరి మందంగా ఫుల్గా వేయొద్దు, పల్చగా అన్నట్టు వేసుకుంటే మనకి లైట్గా క్రిస్పీనెస్ వస్తుంది తినడానికి. అంటే ఆ గుంతల్లోకి సగం క్వాంటిటీ వేసుకున్నారంటే సరిపోతుంది. మీకు కావాలి ఈ ఎగ్ ఫ్రై ప్యాను ఎక్కడ తీసుకున్నారు అని అనుకుంటే కనుక నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. మీకు కావాలంటే కూడా ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి. చాలా తక్కువ, అలాగే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి మనం ఇలా చేసి పెట్టడం వల్ల. ఒక సైడ్ ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత ఇలా రెండో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు, మనకి దీనికి అంటుకుంటాయనే టెన్షన్ కూడా ఉండదు. చూసారు కదా, మనం అదే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పట్టేస్తాయి, హెల్త్ కూడా అంత మంచిది కాదు కదా. ఇలా మనం ఈజీగా ఇలా ఎగ్ ఫ్రై ప్యాన్లో ఇలా ఫ్రై చేసేసామంటే ఆయిల్ కూడా ఒక్కొక్క టీ స్పూన్ కూడా పట్టదండి. అలా కొంచెం నూనెతోనే మనం చాలా టేస్టీగా, హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పైన కూడా మళ్ళీ లైట్గా ఇట్లా నూనె బ్రష్ చేసేసుకొని అటు సైడ్ కూడా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేలాగా కాల్చుకున్నామంటే లోపల వరకు మనకి ఉల్లిపాయలు బాగా చక్కగా ఉడుకుతాయి, పైన లైట్గా క్రిస్పీనెస్ అయితే వస్తుంది. ఇలా 2 వైపులా కాల్చుకొని మనము ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ చూసారంటే అస్సలు వదలరు, మళ్ళీ ప్రిపేర్ చేయించుకుంటారు పిల్లలైతే. ఇప్పుడు ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇంతే తినొచ్చు, కావాలంటే కెచప్లతో కూడా తినొచ్చు. మేమైతే ఏ కెచప్లు యూజ్ చేయము, ఇంతే ప్లెయిన్గా తిన్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాగనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో అయితే కలుస్తాను. చాలా రకాల మన ఛానల్లో హెల్తీ రెసిపీస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే, టైం ఉంటే కనుక మన ఛానల్ స్వీటీ కిచెన్కి విజిట్ ఇచ్చి చూడండి. అలాగే వెళ్తూ అలాగే వెళ్ళకుండా ఈ రెసిపీ ఏమైనా కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.